వర్తమానం ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 41 దేశాలపై వీసా నిషేధాన్ని పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. ఈ నిర్ణయంపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. తుది నిర్ణయం త్వరలో వెలువడనుంది. పాలస్తీనా నిరసనకారులకు మద్దతు పలికినందుకు అమెరికాలో కొన్ని భారతీయ విద్యార్థుల వీసాలు రద్దు అయ్యాయి. ఈ ఘటనపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా స్పందించక ముందే రష్యా అధ్యక్షుడు పుతిన్ కుర్స్క్లో లొంగిపోయిన ఉక్రెయిన్ సైనికులను ప్రాణాలతో విడిచిపెడతామని ప్రకటించారు. అమృత్సర్లోని తహుద్వారా ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వేసిన గ్రెనేడ్ పేలడంతో భయాందోళన నెలకొంది. పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి నిందితులను త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం 14C సైబర్ నేరాలు మరియు తప్పుడు సమాచారాన్ని నివేదించడానికి సహయోగ్ పోర్టల్ను రూపొందించింది. ప్రజలు ఈ పోర్టల్ ద్వారా సులభంగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. అదనంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ మరియు హెల్ప్ లైన్ నెంబర్ 1930 కూడా అందుబాటులో ఉన్నాయి. జిహెచ్ఎంసీ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు IIIT మరియు కాచిగూడ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ను అండర్ పాస్లు నిర్మించేందుకు 650 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. హై సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు 2 ఏళ్లలో పూర్తవనున్నాయి. తెలంగాణ హజ్ కమిటీ మార్చి 16 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జామా మస్జిద్ ఆలియా గన్ ఫౌండరీ అబీడ్స్ వద్ద హజ్ శిక్షణ శిబిరం నిర్వహించనుంది. ఈ ఏడాది తెలంగాణలోని మొదటి హజ్ యాత్రికుల బృందం ఏప్రిల్ చివరి వారంలో సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. నదా అల్గామ్ది మక్కా గ్రాండ్ మస్జిద్లో ఫోటోగ్రఫీకి అధికారిక లైసెన్స్ పొందిన తొలి సౌదీ మహిళగా చరిత్ర సృష్టించారు. కఠిన నిబంధనల మధ్య ఆమె దృఢ సంకల్పంతో తన చిన్నాటి కలను సాకారం చేసుకున్నారు. భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది. చిప్ తయారీదారులు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. టాటా గ్రూప్, అదాని గ్రూప్ సహా పలు సంస్థలు ఫ్యాబ్ ప్లాంట్ల స్థాపనకు ముందుకొస్తున్నాయి. 2030 నాటికి భారత సెమీకండక్టర్ మార్కెట్ 3.47 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లో మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.